వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదిత్య L1. సో ఈ ఆదిత్య L1 మిషన్ వచ్చేసి ఎవరు లాంచ్ చేస్తారు అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఆదిత్య L1 మిషన్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే సూర్యుని గురించి అధ్యయనం చేయడం అన్నట్టు, రైట్. అయితే ఈ మిషన్ ని ఏ వెహికల్ ద్వారా లాంచ్ చేస్తారు అంటే పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-57 ద్వారా దీన్ని లాంచ్ చేస్తారని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఇది వచ్చేసి ఏంటంటే భారతదేశం యొక్క తొలి సోలార్ అబ్జర్వేటరీ అని చెప్పొచ్చు. ఏది ఆదిత్య L1 అన్నట్టు. అండ్ దీని కాల పరిమితి కూడా వచ్చేసి ఎంత అంటే 5 సంవత్సరాలు అన్నట్టు. సో ఆదిత్య L1 యొక్క కాల పరిమితి వచ్చేసి 5 సంవత్సరాలు అన్నట్టు. అయితే సో ఈ ఆదిత్య L1 వచ్చేసి ఏం చేస్తారంటే లెగ్రాంజ్ పాయింట్ దగ్గర వచ్చేసి అక్కడ ఫిక్స్ చేస్తారు అన్నట్టు. ఇది లెగ్రాంజ్ పాయింట్ ఏంటి అంటే ఒకసారి ఇది గమనిస్తే, డయాగ్రామ్ గమనిస్తే మనకి ఇక్కడ వచ్చేసేమో సన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేమో ఎర్త్, రైట్. సో ఇక్కడ వచ్చేసింది L1. సో ఆదిత్య L1 ఎక్కడ ప్లేస్ చేసామంటే ఇక్కడ ప్లేస్ చేసామంటే ఎందుకు ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసామంటే సపోజ్ మనం సన్ తీసుకున్నాం అనుకోండి, సన్ కి వచ్చేసి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, అలానే ఎర్త్ కూడా వచ్చేసి ఏంటంటే గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అన్నట్టు. సపోజ్ ఈ ఆదిత్య L1 ని మిషన్ వచ్చేసి సన్ కి నియర్ పెట్టాం అనుకోండి, అప్పుడు గ్రావిటేషనల్ పుల్ వల్ల వచ్చేసి ఏమైపోతుంది, ఒకటే దగ్గర వచ్చేసి స్టేబుల్ గా ఉంటుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి సేమ్ ఆదిత్య L1 ని సో మిషన్ వచ్చేసి ఎర్త్ నియర్ పెట్టాం అనుకోండి, దీనికి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది, ఇది కూడా ఆదిత్య L1 మళ్ళీ స్టేబుల్ గా ఉంటుంది అన్నట్టు. సో స్టేబుల్ గా ఒకటే పాయింట్ దగ్గర ఉండాలి అంటే సో L1 పాయింట్ దగ్గర, ఈ పాయింట్ లెగ్రాంజ్ పాయింట్ దగ్గర వచ్చేసి ఏంటంటే సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ అలానే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ ఈ రెండు వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ అయి ఉంటుంది అన్నట్టు. సో బ్యాలెన్స్ ఉంటుంది అన్నట్టు. ఈ బ్యాలెన్స్ ఉండడం వల్ల వచ్చేసి ఏంటంటే ఈ సోలార్ అబ్జర్వేటరీ వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్ గా ఉంటుంది. ఆదిత్య L1 వచ్చేసి ఫిక్స్డ్ ప్లేస్ లో ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ సన్ గ్రావిటేషనల్ పుల్ అండ్ ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ ఈ రెండు వచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ వల్ల వచ్చేసి ఏంటి అంటే ఈ అబ్జర్వేటరీ వచ్చేసి ఫిక్స్డ్ ప్లేస్ లో ఉంటుంది అన్నట్టు, రైట్. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే లెగ్రాంజ్ పాయింట్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇది వచ్చేసి భూమి నుంచి మీన్స్ ఎర్త్ నుంచి ఈ లెగ్రాంజ్ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ ఆదిత్య L1 తీసుకున్నాం అనుకోండి, ఈ ఆదిత్య L1 లో వచ్చేసి ఎన్ని పేలోడ్స్ ఉన్నాయంటే 7 పేలోడ్స్ ఉన్నాయన్నట్టు. ఇందులో ఈ 7 పేలోడ్స్ లో వచ్చేసిందంటే 4 పేలోడ్స్ వచ్చేసిందంటే సూర్యుడికి ఎప్పుడు అభిముఖంగానే ఉంటుంది అన్నట్టు. సూర్యుడికి ఎప్పుడు అభిముఖంగా ఉండి ఇది ఏం చేస్తుందంటే పరిశోధన చేపడుతుంది అన్నట్టు, రైట్. అదే విధంగా వచ్చేసిందంటే 3 పేలోడ్స్ వచ్చేసిందంటే అంతర్గతంగా ఉండి ఇవి కూడా ఏం చేస్తుందంటే వివిధ అధ్యయనాలు చేస్తుంది అన్నట్టు. అయితే ఈ పేలోడ్ లో ఉండే అయస్కాంత క్షేత్రం డిటెక్టర్స్ ఏం చేస్తాయంటే ఈ ఆదిత్య L1 వచ్చేసి ఏం చేస్తుందంటే సో ఇక్కడ సూర్యుని గుట్టు తెలుసుకోవడం కోసం సో ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. అయితే ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది ఓన్లీ ఆర్బిటార్ మాత్రమే. ఆదిత్య L1 వచ్చేసిందంటే ఆర్బిటార్ అన్నట్టు. ఆర్బిటార్ అంటే ఏంటి అంటే సెలెస్టియల్ బాడీకి అవుట్ సైడ్ ఒక స్పెసిఫిక్ ఆర్బిట్ లో ఉంటుంది అన్నట్టు. అక్కడి నుంచి వచ్చేసి ఏం చేస్తుంది అంటే సో అబ్జర్వేషన్ చేస్తుంది, అంటే సన్ వచ్చేసి అధ్యయనం చేస్తుంది అన్నట్టు, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆర్బిటార్ అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆదిత్య L1 వచ్చి ఆర్బిటర్ అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ పేలోడ్ నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రాలు డిటెక్టర్స్ ఏం చేస్తాయంటే సూర్యుడిలో ఉండే వివిధ లేయర్స్ లైక్ ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, రైట్. అదే విధంగా వచ్చేసి కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్లాస్మా ఉష్ణోగ్రత, సాంద్రత అండ్ సౌర తుఫాను వల్ల ఏం చేస్తుంది అంటే ఇది అధ్యయనం చేస్తుంది అన్నట్టు, రైట్. సో దీన్ని పసిగట్టడం వల్ల మనకి లాభాలు వచ్చేసి ఏంటంటే సో మన ఏదైతే ఉపగ్రహాలు ఉన్నాయో సాటిలైట్స్ ఉన్నాయో అవి దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదేవిధంగా సమాచార వ్యవస్థను కూడా వచ్చేసి దెబ్బతినకుండా మనం ఏం చేయొచ్చు అంటే కాపాడవచ్చు అన్నట్టు, రైట్. సో మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మరి ఆదిత్య L1 ఒకటే వచ్చేసి సోలార్ అబ్జర్వేటరీనా, ఇతర ఏమైనా ఉన్నాయంటే సో అదర్ ఇంపార్టెంట్ సోలార్ మిషన్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి పయనీర్ 5 and 6 అన్నట్టు. ఇది USA 1960లోనే చేసింది అన్నట్టు. అయితే ఇది వచ్చేసి దీని మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన కణాలను అధ్యయనం చేస్తుంది, అలానే సోలార్ విండ్ ను కూడా సో అధ్యయనం చేస్తుంది అన్నట్టు. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ మిషన్ వచ్చేసి ఏంటంటే సాహో. ఇది వచ్చేసి ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా 1995లో వచ్చేసి లాంచ్ చేసింది అన్నట్టు. ఇది ఏం చేస్తుందంటే సోలార్ స్టోమ్స్ అలానే కరోనల్ మాస్ ఎజెక్షన్ కూడా ఇది అధ్యయనం చేస్తుంది అన్నట్టు. థర్డ్ మిషన్ వచ్చేసి ఏంటంటే స్టీరియో A&B. సో ఇది వచ్చేసి ఏంటి అంటే సోలార్ ఫ్యూచర్స్ ని 3D స్ట్రక్చర్ లో అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు. ఇది 2006లో నాసా చేసింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పార్కర్ సోలార్ ప్రోబ్. సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే సో నాసానే చేసింది. ఇది ఏం చేస్తుందంటే కరోనా అండ్ సోలార్ విండ్ వచ్చేసి సో ఇది కూడా స్టడీ చేస్తుంది అన్నట్టు, రైట్. సో ఇప్పుడు మన ఆదిత్య L1 తో పాటు వచ్చేసి
సో సాహో, స్టీరియో అండ్ పార్కర్ సోలార్ ప్రోబ్ కూడా వచ్చేసి ఆన్ గోయింగ్ మిషన్స్ అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఒక మోడల్ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద ఇస్రో ఆదిత్య L1 మిషన్. రైట్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈస్ ద సెకండ్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ ఫ్రమ్ ఇండియా టు స్టడీ ద సన్. సెకండ్ ఆప్షన్, ఇట్ హ్యాస్ ద launched with the help of polar satellite launching vehicle. Third one, it carries the 7 payloads to observe the photosphere, chromosphere and outermost layers of the sun using electromagnetic and particle detectors. So how many statements? Statements are given incorrect, right? So here incorrect అడుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది ఇది సెకండ్ స్పేస్ అబ్జర్వేటరీనా? కాదు, భారతదేశంలో వచ్చేసింది ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ అన్నారు. సో హియర్ టు స్టడీ ద సన్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్, సో ఈ ఆదిత్య L1 మిషన్ వచ్చేసి ఏ లాంచ్ వెహికల్ యూజ్ చేసినాం అండి? పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ యూజ్ చేసినాం, C-57. కాబట్టి సెకండ్ ఆప్షన్ వచ్చేసి రైట్. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ క్యారీ ద 7 పేలోడ్స్, రైట్, టు అబ్జర్వ్ ద ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ అవుటర్ మోస్ట్ లేయర్స్ ఆఫ్ ది లైట్. సో మనకి ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? 7 పేలోడ్స్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఏమడుగుతుండు? ఇన్కరెక్ట్ ఏది అడుగుతుంది. ఈ 3 స్టేట్మెంట్ లో వచ్చేసి ఒకటే స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్ అన్నట్టు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ 1 అన్నట్టు.